సో మనకి ఇక్కడ అజూర్ డేటా ఫ్యాక్టరీలో ఓకే కాపీ యాక్టివిటీ అనేది ఒకటి ఉంటుందండి. సో బై యూజింగ్ ది కాపీ యాక్టివిటీ మనం ఏం చేయొచ్చు అంటే రీడింగ్ ద డేటా ఫ్రమ్ బ్లాబ్ స్టోరేజ్, దట్ ఈస్ అజూర్ స్టోరేజ్ టు యువర్ అనదర్ బ్లాబ్ స్టోరేజ్. ఓకే, ఇన్ ద అనదర్ బ్లాబ్ స్టోరేజ్ కంటైనర్. ఓకే, సో జనరల్ గా మనకి అజూర్ లోకి వెళ్తే, సో మనం అజూర్ లోకి లాగిన్ అయిన తర్వాత మనకి డిఫరెంట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయండి. ఒక్క నిమిషం, లెట్ మీ గో డౌన్ దిస్ వన్. ఓకే, సో ఇక్కడ మీరు గమనిస్తే ఇది నా కంటైనర్స్. లెట్ మీ గో ఇన్ టు ద స్టోరేజ్ అకౌంట్స్. సో స్టోరేజ్ అకౌంట్స్ మనకు అజూర్ లో ఏ విధంగా క్రియేట్ చేయాలో లాస్ట్ టైం చెప్పానా, చెప్పలేదా? హలో, చెప్పానా? ఓకే, సో మనము స్టోరేజ్ అకౌంట్స్ ఇవి అవసరం అయితే అనమాట. ఎందుకనంటే మనకి డేటా అనేది ఎక్కడ స్టోర్ చేసుకుంటాము అంటే మన స్టోరేజ్ అకౌంట్ స్టోర్ చేసుకుంటాము. సో దానికోసంగా మనకి ఏంటంటే ఒక స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఒకవేళ మీకు తెలియకపోతే జస్ట్ క్రియేట్ అని ఇక్కడ ఎంటర్ చేస్తే మనకి పెద్ద కాంప్లెక్సిటీ ఏమన్నా, జస్ట్ ఇక్కడ మీరు ఏంటంటే ఏదైతే స్టోరేజ్ అకౌంట్ నేమ్ కావాలో అది ఇచ్చేసుకొని జస్ట్ రివ్యూ క్రియేట్ చేస్తే సరిపోతుంది అనమాట. దట్స్ ఇట్. ఓకే, సో మనకి ఆల్రెడీ నేను క్రియేట్ అకౌంట్స్ స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను. సో మనం యూజ్ చేసుకునేది టెస్ట్ ఏడిబి ఎస్జి అనమాట. ఓకే, సో ఇక్కడ వెళ్ళిన తర్వాత మనకి కంటైనర్స్ అనమాట. అంటే మనకు ఒక ఫోల్డర్ లాగా క్రియేట్ చేసుకుంటాం. సో మనకి సి డ్రైవ్ లో ఎట్లాగైతే మనము ఫోల్డర్స్ క్రియేట్ చేసుకుంటామో, సో ఇది ఒక కంటైనర్ లో మనకి స్టోరేజ్ అనేది స్టోరేజ్ లో మనం ఒక కంటైనర్స్ క్రియేట్ చేస్తాం అనమాట. ఓకే, సో లెట్స్ సే దిస్ ఇస్ మన సి డ్రైవ్ అనుకోండి. సి డ్రైవ్ లో మల్టిపుల్ ఆఫ్ ఫోల్డర్స్ మనం ఏ విధంగా క్రియేట్ చేస్తామో ఆ విధంగా ఇక్కడ అన్ని ఫోల్డర్స్ క్రియేట్ చేసుకుంటాం. సో వీటిని మనం ఏంటంటే కంటైనర్స్ అంటాం అనమాట. ఓకే, సో ఇక్కడ ఇంకా మన ఇష్టం అనమాట. ఇంకా మనకు నచ్చిన ఫోల్డర్స్ మనం క్రియేట్ చేసుకోవటం, లేకపోతే మన ఇన్పుట్ ఫోల్డర్ అని, అవుట్పుట్ ఫోల్డర్ అని, అదే టెస్ట్ ఫోల్డర్ అని, ఒక డెల్టా అని, టేబుల్స్ అని, మీకు నచ్చిన రిక్వైర్మెంట్ బట్టి మీరు అంతా ఇక్కడ ఫోల్డర్స్ క్రియేట్ చేసుకుంటారు. ఓకే, ఇక్కడ ఓకే, ఇది కూడా జస్ట్ ఇక్కడ అప్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు లోకల్లో ఫైల్ ఉంది, ఆ ఫైల్ ని మీరు అప్లోడ్ కూడా ఇక్కడ చేసుకోవచ్చు. ఓకే, సో మల్టిపుల్ థింగ్స్ అనమాట. సో ఇక్కడైతే కంటైనర్ కూడా ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. సో మల్టిపుల్ వేస్ గా వీ కెన్ క్రియేట్ ద కంటైనర్స్ హియర్ అనమాట. ఓకే, సో ఈ విధంగా మనం కంటైనర్స్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మన రిక్వైర్మెంట్ ఏంటంటే నాకు ఒక కంటైనర్ లో టెస్ట్ ఏడిబి కంటైనర్ ఉంది. దీంట్లో మల్టిపుల్ ఆఫ్ సిఎస్వి ఫైల్స్ ఉన్నాయి, లేదా టెక్స్ట్ ఫైల్స్ ఉన్నాయి. నాకు ఈ సిఎస్వి ఫైల్ ని రీడ్ చేసుకొని నేనేం చేయాలనుకుంటున్నానంటే ఈ టెస్ట్ ఏడిబి కంటైనర్ లో నుంచి నేను టెస్ట్ 1 కంటైనర్ లోకి డేటా అనేది పాపులేట్ చేసుకోవాలనుకుంటున్నా. ఓకే, సో ఏ విధంగా మనం పాపులేట్ చేసుకోవడం, జనరల్ గా అయితే మనం కాపీ పేస్ట్ చేసుకొని అక్కడ లోడ్ చేసుకుంటాం. అంటే సో జనరల్ గా అక్కడ ఓకే ఎక్కడైనా సరే మనం జనరల్ గా ఏంటంటే జస్ట్ ఏంటంటే మనకు తెలియదు కదా. సో మేబీ అహ్మద్ ఈజ్ క్రియేటెడ్ సమ్ ఆఫ్ ద కంటైనర్. ఓకే, దట్ కంటైనర్ నుంచి సంపత్ అనే అబ్బాయి ఈ డేటాని ఫెచ్ చేసుకోవాలనుకుంటే సో దానికి మనకి ఏ విధంగా చేసుకోగలుస్తామంటే మనకి దానికి కాపీ యాక్టివిటీ అనేది ఒక స్టేజ్ ఉంది. ఓకే, సో మీరు పైప్ లైన్స్ దీనికి క్రియేట్ చేసుకోవడానికి లాస్ట్ టైం చెప్పాను కదండి. మనకి ఇది మొత్తం ఏడిఎఫ్ లో ఇక్కడికి వస్తే మనకి ఏంటంటే హోమ్ బటన్ ఉంటుంది, ఇక్కడ వచ్చేసే లోపల ఆథర్ బటన్ ఉంటుంది. ఆథర్ బటన్ మీరు ఎప్పుడైతే క్లిక్ చేస్తారో మనకి ఈ విధంగా కన్సోల్ లో ఇక్కడ చూపిస్తా ఉంటది అనమాట. ఓకే, సో నేను ఈ పైప్ లైన్స్ అన్ని క్రియేట్ చేశాను. ఓకే, డేటా సెట్స్, పైప్ లైన్స్ ఇవన్నీ. ఓకే, సో మనము కొత్త పైప్ లైన్ క్రియేట్ చేయాలంటే జస్ట్ నార్మల్ గా ఇక్కడ 3 డాట్స్ ఉంటాయండి. ఓకే, సో మీరు క్లిక్ ఆన్ ద డాట్స్ అని రాసిన తర్వాత క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ న్యూ పైప్ లైన్ అని ఉంటుంది అనమాట. ఓకే, సో న్యూ పైప్ లైన్ కానీ టైప్ చేస్తే ఇక్కడ మీరు పైప్ లైన్ నేమ్ అనేది మీరు ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి రిక్వైర్మెంట్ ఏంది టెస్ట్. ఓకే, మనం ఏంది బ్లాబ్ నుంచి టెస్ట్ బ్లాబ్ టు బ్లాబ్ అని మనం ఇచ్చుకుంటున్నాం. ఓకే, సో మీకు నచ్చిన పేరు మీరు ఇచ్చుకోండి. ఓకే, సో డిపెండ్స్ ఆన్ రిక్వైర్మెంట్ బట్టి. సో నేనైతే ఇట్లా ఇచ్చాను. ఇచ్చిన తర్వాత మనకి కన్సోల్ అనేది ఇక్కడ చిన్నదిగా కనిపిస్తుంది. బట్ అక్కడ పెద్దదిగా కావాలి, మంచిగా చూడాలి అనుకుంటే జస్ట్ మీరు ఏంటంటే క్లిక్ చేసుకోండి ఇట్లాగా. ఓకే, సో ఇట్లా క్లిక్ చేసుకుంటే అది క్లోజ్ ఐ మీన్ సైడ్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మీకు నీట్గా ఇక్కడ ఉంది కదా. సో ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంది, మనము రీడ్ ద డేటా ఫ్రమ్ ద వన్ ఆఫ్ ద కంటైనర్ ఆఫ్ బ్లాబ్ స్టోరేజ్ and load the data into another blob storage. Okay, so that is basically we are copying the data from one of the container data and load it into the pasting into the data into the another container. That is our requirement. Okay, సో దానికి మనకి ఇక్కడ ఏంటంటే ఎలా చేస్తారంటే మనకి ఏంటంటే ఇక్కడ మల్టిపుల్ యాక్టివిటీస్ ఉంటాయి అనమాట. ఓకే, సో డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్ యూ హ్యావ్ టు గో ఇన్ టు ద విచ్ ఆఫ్ ద యాక్టివిటీ. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వన్ బై వన్. ఓకే, సో మీరు ఏంటంటే ఇక్కడ మనకి రిక్వైర్మెంట్ ఏంటంటే కాపీ యాక్టివిటీ.
సో బై యూజింగ్ కాపీ యాక్టివిటీ ఏం చేయొచ్చు అంటే మనము లాట్ ఆఫ్ వర్క్ అనమాట. కాపీ యాక్టివిటీస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో ఈ కాపీ యాక్టివిటీని వాడుకొని మీరు వీ కెన్ రీడ్ ద డేటా ఫ్రమ్ సీక్వెల్ సర్వర్ డేటా కానీ, వీ కెన్ రీడ్ ద డేటా ఫ్రమ్ ఐ మీన్ నార్మల్ MySQL ఆన్ ప్రిమ్స్ డేటా కానీ, లేకపోతే ఏదైనా సరే. సో ఎక్కడి నుంచైనా సరే మీరు కాపీ డేటా తీసుకొని దాన్ని పేస్ట్ మన అజూర్ లో కానీ, లేకపోతే ఎక్కడైనా సరే మనం డేటా లోడ్ చేసుకునే దానికోసం ఈ కాపీ డేటా అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఇక్కడ మన సినారియోలో ఏంటంటే మనము రీడ్ చేయాలి, ఎక్కడి నుంచి చేయాలంటే అజూర్ బ్లాక్ స్టోర్ నుంచి చేయాలి. ఓకే, సో దానికి ఇక్కడ ఏంటంటే మల్టిపుల్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ మీరు గమనించారా? సో ఇటుగా మీరు ఇక్కడ కాపీ డేటా మీద క్లిక్ చేస్తే ఏమో దాని యొక్క సెట్టింగ్స్, దాని యొక్క దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. అలా కాకుండా మీరు జస్ట్ ఇక్కడ వైట్ క్యాన్వాస్ మీద కనుక క్లిక్ ఆన్ చేస్తే ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ దీనికి సంబంధించి అంటే ఈ మొత్తం పైప్ లైన్ కి సంబంధించిన టెస్ట్ అండర్ స్కోర్ బ్లాబ్ బ్లాబ్ ఉంది కదండి, దీనికి సంబంధించిన పైప్ లైన్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉంటుంది అనమాట. ఓకే, సో మీరు పారామీటర్స్ క్రియేట్ చేయడం కానీ, లేకపోతే వేరియబుల్స్ క్రియేట్ చేయడం కానీ, లేకపోతే దీని సెట్టింగ్స్ ఏంటి, తర్వాత వచ్చేసి అవుట్పుట్ ఏముంది, సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ అనమాట. ఓకే, ఇక్కడ మనం చూస్తాం. ఓకే, లేదు మనకి కాపీ డేటాకి సంబంధించిన సెట్టింగ్స్ మనకి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మనం ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు జనరల్ గా నేమ్ అనేది బై డిఫాల్ట్ గా కాపీ డేటా 1 అని వచ్చింది. ఓకే, మనం ఇక్కడ ఏం చేస్తామనంటే వాట్ ఈస్ మన రిక్వైర్మెంట్, కాపీ డేటా బ్లాబ్ టు బ్లాబ్ అని పెట్టుకుంటున్నాం. ఓకే, సో అంటే మనకి ఇక్కడ చూసారు ఇందాక కాపీ డేటా అని ఉంది, ఇప్పుడు ఏంటంటే మనం క్లియర్ గా చెప్తాం అనమాట, నేమింగ్ కన్వర్షన్స్ అనమాట. మనం క్లియర్ గా ఏం చెప్తాము, కాపీ డేటా ఫ్రమ్ బ్లాబ్ టు బ్లాబ్. ఓకే, 2 అని పెట్టుకోండి, ఇంకా ఇంకా బెస్ట్ గా ఉంటుంది అనుకుంటే అండర్స్టాండింగ్ కోసం. కాపీ డేటా ఫ్రమ్ బ్లాబ్ టు బ్లాబ్. ఓకే, సో ఈ విధంగా మీరు ఈ నేమ్స్ కూడా మీరు నీట్ గా పెట్టుకుంటే ఇక్కడ ఎప్పుడైతే స్టేజ్ ఇట్లా చూడటంతోనే మనం మల్టిపుల్ స్టేజ్ క్రియేట్ చేస్తాం కదండి జనరల్ గా. ఓకే, డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్ బట్టి మల్టిపుల్ స్టేజ్ క్రియేట్ చేసినప్పుడు మనం జస్ట్ ఇక్కడ చూసుకుంటే ఓకే ఇది బ్లాబ్ టు బ్లాబ్ ఓకే కాపీ చేస్తుంది అనేది ఈజీగా అండర్స్టాండింగ్ ఉంటుంది అనమాట. ఓకే, సో దానికి మనకి ఇక్కడ ఏంటంటే సోర్స్, దానికి ఒక సింక్ ఉంటుంది అనమాట. సోర్స్ అంటే ఇక్కడ ఏమంటామంటే మనకి సోర్స్ డేటా సెట్ ఏమి తెచ్చుకుంటున్నాం అంటే ఇక్కడ మన సోర్స్ ఏంది బ్లాబ్ స్టోరేజ్ అనమాట. ఓకే, అదే విధంగా ఇక్కడ సింక్ అని అంటారు అనమాట. సింక్ అంటే ఏంటంటే టార్గెట్ అనమాట ఇక్కడ. ఓకే, సో ఇక్కడ సోర్స్ అంటే మనకి సోర్స్ కి సంబంధించిన డేటా సెట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా తీసుకోవాలి. ఇక్కడ మీకు లాస్ట్ సెషన్స్ లో నేను చెప్పాను కదండి, మనకి మెయిన్ ఇక్కడ గమనిస్తే పైప్ లైన్ ఉంటుంది, పైప్ లైన్ లో యాక్టివిటీస్ ఉంటుంది, యాక్టివిటీస్ లో మనకి ఏంటంటే సోర్స్ అనేది ఉంటుంది, సోర్స్ లో మనకి ఏంటంటే సోర్స్ డేటా సెట్ ఉంటుంది, సోర్స్ డేటా సెట్ కి ఏం కావాలి అంటే మనకి లింక్డ్ సర్వీస్ అనేది కావాలి. ఓకే, సో పైప్ లైన్ అంటే ఏంటిది, మనం మల్టిపుల్ ఆఫ్ యాక్టివిటీస్ ని కనెక్ట్ చేసుకుని ఒకటి తర్వాత మనం రన్ చేసుకునే దానికి ఈ పైప్ లైన్ అనేది వాడతారు. అదే విధంగా యాక్టివిటీలో ఎంట్రీ అంటే మనకి డిపెండ్స్ ఆన్ ద యాక్టివిటీ, ఒకటేమో సార్ట్ చేయొచ్చు, ఒకటేమో మామూలుగా ఇఫ్ దెన్ కండిషన్ రాసుకోవచ్చు, లేకపోతే స్విచ్ కండిషన్ రాసుకోవచ్చు, లేకపోతే ఫర్ లూప్ రాసుకోవచ్చు, ఏదైనా మీరు రాసుకునే దానికి యాక్టివిటీ అంటారు. ఓకే, దాంట్లో మనకి ఇక్కడ కాపీ యాక్టివిటీలోకి వచ్చిన సోర్స్ ఉంటుందండి. దీనికి మనకి ఏంటంటే మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మనకి డేటా సెట్ అంటారు ఇక్కడ. ఓకే, సోర్స్ డేటా సెట్. ఓకే, సోర్స్ డేటా సెట్ అంటే మనకి ఏంటంటే ఇక్కడ సోర్స్ డేటా సెట్ వచ్చేది ఏంటంటే లింక్డ్ సర్వీస్ అనేది సారీ మన డేటా మన బ్లాబ్ ఒక ఫైల్ యొక్క లొకేషన్ ని మనము పాయింట్అవుట్ చేసుకోవాలి. ఓకే, మన ఫైల్ యొక్క బ్లాబ్ యొక్క ఫైల్ ఎక్కడ ఉందో ఆ ఫైల్ లొకేట్ చేసుకోవాలి. ఓకే, దానికోసంగా మనము ఈ సోర్స్ డేటా సెట్ కి మనం పాయింట్అవుట్ చేసుకోవాలి. ఓకే, మన సోర్స్ డేటా సెట్ ఎక్కడ ఉంది, బ్లాబ్ లో ఉంది. ఓకే, బ్లాబ్ ని ఏ విధంగా మనం ఒక లొకేషన్ లాగా మనకి స్పెసిఫై చేసుకోవాలి. ఓకే, దానికోసంగా న్యూ క్రియేట్ చేసుకోండి ఇక్కడ. సో మనది ఎక్కడ ఉంది, మన రిక్వైర్మెంట్ అయితే బ్లాబ్ కదా, జస్ట్ మీరు బ్లాబ్ అని ఇక్కడ సెట్ చేయండి. ఓకే, సో ఇక్కడ మీరు క్లిక్ చేసిన తర్వాత అజూర్ బ్లాబ్ స్టోరేజ్ అనేసి నెక్స్ట్ క్లిక్ ఆన్ కంటిన్యూ అయిన తర్వాత మీకు సోర్స్ ఫార్మాట్ లో ఏముంది, యావరో ఉందా, బైనరీ ఉందా, డిలిమిట్ టెక్స్ట్ ఉందా, ఎక్సెల్ ఉందా, జేసన్ ఉందా, ఓఆర్సీ ఉందా, లేదా పార్కెట్ ఉందా, ఎక్స్ఎంఎల్ ఉందా. ఓకే, డిపెండ్స్ ఆన్ ద సోర్స్ ఫార్మాట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో నా రిక్వైర్మెంట్ ఇక్కడ ఏముంది, ఇక్కడ టెస్ట్ సాస్ సిఎస్వి ఫైల్ అనేది ఒకటి ఉంది. ఓకే, ఈ టెస్ట్ డాట్ అండర్ స్కోర్ సాస్ సిఎస్వి లో నాకు డేటా ఏ విధంగా ఉంది, సిఎస్వి ఫార్మాట్ లో ఉంది. రైట్, సో యూ కెన్ సీ ఆల్సో డేటా హియర్. ఇక్కడ చూడండి, నేమ్, ఏజ్, శాలరీ, సంథింగ్ లైక్ రామ, హనుమాన్, సంథింగ్ లైక్ దట్ ఇక్కడ నేను ఇచ్చాను డేటాని. ఓకే, సో ఇక్కడ ఇచ్చిన తర్వాత మనం ఈ డేటాని మనము రీడ్ చేసుకోవాలి. ఓకే, ఎక్కడ రీడ్ చేసుకోవాలి, మనం అజూర్ లో ఏడిఎఫ్ లో మనం రీడ్ చేసుకోవాలి డేటాని. అంటే ఎక్కడ ఉంది ఇది, మన అజూర్ బ్లాక్ స్టోరేజ్ లో ఉంది. ఓకే, దీనికి ఈ లొకేషన్ లో ఉన్న ఈ ఫైల్ కి మనము
పాయింట్అవుట్ చేసుకోవాలన్నమాట. సో ఎట్లా చేసుకుంటాం అనేది ఇప్పుడు కాన్సెప్ట్. సో దానికి మనకి ఏంటంటే డేటా సెట్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. దానికి డేటా సెట్ కింద ఇది సిఎస్వి ఫైల్ కాబట్టి సిఎస్వి ఫైల్ ని మనం కంటిన్యూ కొడతాం. ఓకే, సో సిఎస్వి ఫైల్ వచ్చిన తర్వాత నేమ్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, డిలిమిటెడ్ టెక్స్ట్ కదా, దీన్ని ఏం చేస్తామనంటే బ్లాబ్, ఏదో మీకు నచ్చిన పేరు మీరు రాసుకోండి అబ్బా, బ్లాబ్ సిఎస్వి రీడింగ్. ఓకే, సో తీసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నాము, సో ఓకే సిఎస్వి ఫైల్ ఓకే కన్ఫర్మ్ అంతా బానే ఉంది. కానీ ఈ ఫైల్ ఎక్కడ ఉంది మనకి, అజూర్ లో ఉంది. సో దానికి మనం కనెక్టివిటీస్ ఇవ్వాలి కదా. ఇక్కడ అజూర్ కి ఎలా విధంగా కనెక్ట్ కావాలి అని అంటే దానికి ఇక్కడ క్లిక్ ఆన్ న్యూ అని రాసుకోవాలి. ఓకే, సో లింక్డ్ సర్వీస్ అనేది ఇక్కడ క్రియేట్ చేస్తున్నాం అనమాట. లింక్డ్ సర్వీస్ అనేది వన్ టైం యాక్టివిటీ మాత్రమే అనమాట, ప్రతి ఒక్కసారి మనకి క్రియేట్ చేయబడలేదు. ఒక్కసారి మీరు సెటప్ చేస్తే అజూర్ స్టోరేజ్ కి మీరు ఇంక సెటప్ చేయబడలే అస్తమానం. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మనకి అజూర్ బ్లాబ్ స్టోరేజ్ కనెక్షన్, అజూర్ బ్లాబ్ స్టోరేజ్ జస్ట్ _ls అని చెప్పి రాసుకోండి. ఓకే, సో అజూర్ బ్లాబ్ స్టోరేజ్ కి మనకి లింక్డ్ సర్వీస్ మనం క్రియేట్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే కనెక్ట్ వయా ఇంటిగ్రేషన్ రన్ టైం అని వచ్చింది ఇక్కడ. ఓకే, ఇక్కడ ఏం చూపిస్తుంది, ఆటో రిజాల్వ్ ఇంటిగ్రేషన్ రన్ టైం అని. అదే విధంగా ఇక్కడ కానీ క్లిక్ అని చేస్తే న్యూ అని. ఓకే, సో ఇట్లాగా ఉంటాయి అనమాట. మనకి 3 ఉన్నాయన్నమాట ఇంటిగ్రేషన్ రన్ టైమ్స్. ఓకే, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇంటర్వ్యూస్ లో కూడా. వాట్ ఆర్ ద వీ హ్యావ్ ఇంటిగ్రేషన్ రన్ టైమ్స్ ఇన్ ద ADF అని అంటారు. ఓకే, సో దెన్ యూ హ్యావ్ టు క్లియర్లీ మెన్షన్ దట్. ఓకే, వీ హ్యావ్ ద ఇంటిగ్రేషన్ రన్ టైమ్ 3. Okay, one is auto resolved integration runtime, and also like we have self-hosted integration runtime, and also SSIS package. SSIS సంబంధించింది కూడా ఉంటుంది అనమాట, SSIS integration runtime అనమాట. So when we can go into use this integration runtime. Okay, so this is also one of the important question. Okay, when we are going to use auto resolved means, let's say you have the data in Azure. Okay, that is source. Okay, source అనేది మీది. ఓకే, ఐ మీన్ సోర్స్ కానీ మీరు ఏంటంటే కనెక్ట్ అయ్యేది, మనము సోర్స్ అనేది కనెక్ట్ అయ్యేది మనం కానీ అజూర్ కి సంబంధించింది కానీ అయితే దెన్ ఇట్ ఈస్ ఆటోమేటికల్లీ చూసింగ్ ఆటో రిజాల్వ్ ఇంటిగ్రేషన్ రన్ టైం. ఓకే, అలా కాకుండా మీ యొక్క ఓకే మనం ఇక్కడ డేటా సెట్ క్రియేట్ చేస్తుంటాం కదండి, మనం ఇక్కడ డేటా సెట్ క్రియేట్ చేసేటప్పుడే మనము సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. ఒకవేళ మనకి అజూర్ బ్లాబ్ స్టోరేజ్ కాకుండా, లింక్డ్ సర్వీస్ అనేది అజూర్ బ్లాబ్ స్టోరేజ్ కాకుండా అజూర్ కి సంబంధించింది కాకుండా కానీ ఉంటే బై మిస్టేక్, ఐ మీన్ ఈవెన్ వీ హ్యావ్ ద అజూర్ డేటా బ్రిక్స్ ఆల్సో, రైట్. అజూర్ డేటా బ్రిక్స్ కూడా ఏంటంటే ఇంటిగ్రేషన్ రన్ టైం ఇదే చూపిస్తుంటది. కానీ ఫర్ ఎగ్జాంపుల్ నా ల్యాప్టాప్ లో వచ్చేసి నేను MySQL డేటాబేస్ అనేది ఇన్స్టాలేషన్ చేసుకొని ఉన్నా. ఓకే, సో నేను నా ల్యాప్టాప్ లో ఆన్ ప్రెమిసెస్ అంటారు అనమాట. ఆన్ ప్రెమ్ అంటే ఏంటంటే క్లౌడ్ లో కాకుండా మనకి లోకల్లో ఏదైతే డేటాబేస్ ఉంటుందో ఆ డేటాబేస్ ని మనం కనెక్ట్ కావాలి అని అంటే మనకి సెల్ఫ్ హోస్టెడ్ ఇంటిగ్రేషన్ రన్ టైం అనేది అవసరం పడుతుంది. ఓకే, ఏం రిక్వైర్డ్ అవుతుందండి, సెల్ఫ్ హోస్టెడ్. ఓకే, మీకు అది కూడా చూపిస్తాను, జస్ట్ మీరు క్లిక్ చేయండి ఇక్కడ రన్ అని. ఇక్కడ చూడండి అజూర్ కి సంబంధించింది సెల్ఫ్ హోస్టెడ్ అనమాట. ఇక్కడ చూసారా, యూజ్ దిస్ ఫర్ రన్నింగ్ డేటా ఫ్లోస్, డేటా మూవ్మెంట్, ఎక్స్టర్నల్ అండ్ పైప్ లైన్ యాక్టివిటీస్ ఇన్ ఏ ఫుల్లీ మేనేజ్ సర్వర్లెస్ కంప్యూటర్ ఇన్ అజూర్. ఓకే, బై డిఫాల్ట్ ఇది ఉంటుంది. ఓకే, సెల్ఫ్ హోస్టెడ్ అంటే ఏంటంటే రన్నింగ్ ఆన్ ప్రెమిసెస్ ప్రైవేట్ నెట్వర్క్ అనమాట. ఓకే, సో మనం ఏంటంటే ఇక్కడ సెల్ఫ్ హోస్టెడ్ అనేది మనం క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కంటిన్యూ అని కొడితే ఇక్కడ అడుగుద్ది అనమాట. సో మీరు జస్ట్ ఇక్కడ క్రియేట్ అని కొడితే ఇది ఏ విధంగా మీరు ఆ ఇన్స్టాలేషన్ చేయాలని కూడా చెప్తుంది అనమాట. ఓకే, సో మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటి, మనము ఆటో, దిస్ ఈజ్ ఆటో బై డిఫాల్ట్ ఇదే తీసుకుంటుంది కాబట్టి మనకి ఇదేంటంటే మనకి అజూర్ కి సంబంధించింది కాబట్టి ఆటో రిజాల్వ్ అనమాట. అదే విధంగా సెల్ఫ్ హోస్టెడ్ అనేది ఎప్పుడు వాడతామనంటే టు కనెక్ట్ యువర్ ఆన్ ప్రెమిసెస్ డేటాబేసెస్ అనమాట. ఓకే, సో ఫర్ దట్ యూ కెన్ యూజ్ సెల్ఫ్ హోస్టెడ్ రన్ టైం. ఓకే, ఇంటిగ్రేషన్ రన్ టైం యూ హ్యావ్ టు యూజ్. ఓకేనా, సో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఈవెన్ మీరు అర్థం చేసుకోండి. ఎందుకనంటే వన్ ఆఫ్ ద సినారియోస్ ఏమైందంటే మనకి రిక్వైర్మెంట్ వచ్చేసి బ్లాబ్ నుంచి బ్లాబే కాదు, అదే విధంగా అజూర్ MySQL కాదు, అజూర్ అదే విధంగా SQL కాదు, అజూర్ సంబంధించిన ADB కూడా ఉండదు. ఒక్కొక్కసారి మనకి ఏంటంటే మనకి కంప్లీట్ గా మైగ్రేషన్ ప్రాజెక్ట్స్ వస్తాయండి. మనకి మైగ్రేషన్ ప్రాజెక్ట్స్ అంటే ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ ద డేటా ఇన్ Microsoft SQL సర్వర్, ఆర్ యూ హ్యావ్ ద డేటా ఇంటూ ద Oracle, ఆర్ యూ హ్యావ్ ద డేటా ఇంటూ ద ఆన్ ప్రెమిస్ డేటాబేసెస్ అనమాట. ఓకే, MySQL డేటాబేస్, ఇలా ఏవైతే మీకు ఆన్ ప్రెమిస్ లో డేటాబేస్ ఉన్నాయో ఆ డేటాబేస్ మొత్తంలో ఉన్న డేటాని మీరు అజూర్ లోకి ఓకే మీకు లోడ్ చేసుకునే దానికి టార్గెట్ వచ్చేసి మీరు అజూర్ గాని అయితే, సో అప్పుడు ఏంటంటే అలాంటి సిచ్యువేషన్స్ లో మనకి ఏంటంటే మైగ్రేషన్ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు దెన్ యూ కెన్ గో ఇన్ టు ద
సెల్ఫ్ హోస్టెడ్ ఇంటిగ్రేషన్ రన్ టైమ్ అనమాట. ఓకే, సో దీన్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే, మీరు MySQL వచ్చేసి ఆన్ ప్రెమిస్ వెళ్ళేసి మీరు ఆటో రిజాల్వ్ ఇంటిగ్రేషన్ రన్ టైమ్ కొడితే అది మీకు వర్కౌట్ కాదు ఇక్కడ. ఓకేనా, సో బీ కేర్ఫుల్. సో నౌ మనం ఏం క్రియేట్ చేస్తున్నాము, అజూర్ బ్లాబ్ స్టోరేజ్ లింక్డ్ సర్వీస్ క్రియేట్ చేస్తున్నాం, రైట్. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఇంటిగ్రేషన్ రన్ టైం ఆటోమేటిక్ గా ఇది చూపిస్తుంటది. తర్వాత అకౌంట్ కి అనేది ఇది ఆటోమేటిక్ గా తీసుకుంటది. ఇక్కడ చూడండి మన అజూర్ సబ్స్క్రిప్షన్ వచ్చేసి ఫ్రీ ట్రయల్. ఓకే, సో ఇది మీరు ఒక పెయిడ్ వర్షన్ అయితే అది కూడా చూపిస్తుంది ఇక్కడ. సో మళ్ళీ వచ్చేసి ఎప్పుడైతే మీరు అజూర్ సబ్స్క్రిప్షన్ మీరు సెలెక్ట్ చేసుకుంటారో ఇక్కడ చూపిస్తుంది ఆటోమేటిక్ గా స్టోరేజ్ అకౌంట్ నేమ్ అనమాట. మీరు ఇక్కడ గమనించారో లేదో, నేను స్టోరేజ్ అకౌంట్స్ మీద క్లిక్ చేయడం నేను మ్యాప్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో ఇది కరెక్ట్ గా మ్యాప్ అయిందా లేదా అనేది ఇప్పుడు కాన్సెప్ట్. ఓకే, సో దానికి మీరు ఏంటంటే జస్ట్ టెస్ట్ కనెక్షన్ అని కొట్టండి, క్లిక్ చేయండి. ఓకే, సో ఇక్కడ జస్ట్ మీరు క్లిక్ చూడండి, కనెక్షన్ సక్సెస్ఫుల్ అని వచ్చా. ఓకే, అంటే మనం లింక్డ్ సర్వీస్ అనేది క్రియేట్ అయిపోయింది ఇప్పుడు. అంటే ఇక్కడ మీరు గమనించారో లేదో, ఇక్కడ మొత్తం మనం ఏం చేస్తున్నాము, ఒక లింక్డ్ సర్వీస్ అంటే ఏం చేస్తున్నాం అంటే మనము ఇప్పుడు దీన్ని వాడుకొని మనము కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేసామన్నమాట. అంటే మన ఏడిఎఫ్ నుంచి మన అజూర్ లో ఉన్న స్టోరేజ్ అకౌంట్ కి మనం కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేసామన్నమాట బై యూజింగ్ దిస్ లింక్డ్ సర్వీస్ అనమాట. ఇప్పుడు మీరు లింక్డ్ సర్వీస్ క్లిక్ చేశారు. ఓకే, స్టోరేజ్ అకౌంట్ కి యాక్సెస్ లో ఉన్నారనమాట ఇప్పుడు. సో మీరు ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంది, మన పాత్ ఎక్కడ ఉంటది, ఇక్కడ చూడండి. ఎప్పుడైతే నేను బ్రౌజర్ రాశానో ఇక్కడ మీరు గమనిస్తే స్టోరేజ్ అకౌంట్స్ లో ఇక్కడ మల్టిపుల్ ఆఫ్ స్టోరేజ్ అకౌంట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ దీంట్లో ఏమైనా కంటైనర్స్ ఉన్నాయా, లెట్ మీ చెక్. సో నేను ఏం క్రియేట్ చేసుకోవాలి ఈ స్టోరేజ్ అకౌంట్ లో, అదే విధంగా HG ఉన్నాయా. సో ఇక్కడ నేను ఇంకొకటి కూడా క్రియేట్ చేసుకోన్నా. సో నేను దీంట్లో అయితే ఒకటే ఉంది, ఇక్కడైతేమో మల్టిపుల్ ఉన్నాయి. So as I told you, right, I'm using most of the cases I'm using this ADB SG only. Okay, so ఇక్కడ మీరు గమనిస్తే మల్టిపుల్ ఆఫ్ వాట్ యూ కెన్ సే ఫోల్డర్స్ ఉన్నాయన్నమాట, మల్టిపుల్ ఆఫ్ కంటైనర్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, సో దీన్ని నేను వాడుకుంటున్నాను. సో ఎప్పుడైతే ఇది మనకు చూపిస్తుందో మన రిక్వైర్మెంట్ ఏంది, ఇప్పుడు ఇవన్నీ కంటైనర్స్ చూపిస్తుంది ఇక్కడ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నా రిక్వైర్మెంట్ ఇప్పుడు ఏంది, మన ఫైల్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ADB కంటైనర్ లో ఉంది. ఓకే, సో ఆ ఫైల్ ఏంటిది test_CSV అనమాట. ఆ ఫైల్ నేను రీడ్ చేయాలబ్బా. ఓకే, దానికోసం మీరు జస్ట్ క్లిక్ చేయండి కంటైనర్ ని. అదే విధంగా test.csv అనేసి మనకి ఇది వచ్చింది. ఓకే, సో ఎప్పుడైతే మీరు క్లిక్ ఆన్ దిస్ అనుకుంటారో అప్పుడు ఏంటంటే టెస్ట్ ఫైల్ పాతు ఆ ఫైల్ అనేది ఇక్కడికి వచ్చేసింది. జస్ట్ క్లిక్ ఆన్ ఓకే. ఓకే, మీరు ఇప్పుడు గమనిస్తే మనకి డేటా సెట్ క్రియేట్ అయింది, అదే విధంగా లింక్డ్ సర్వీస్ అనేది కూడా క్రియేట్ అయింది. సో క్రియేట్ అయిపోయిన తర్వాత ఇందాక మనం ఏం చేసాము, కనెక్షన్ టెస్ట్ చేసాము. ఓకే, అప్పుడేమైంది, కనెక్షన్ సక్సెస్ఫుల్ అనేది మనకి మెసేజ్ వచ్చింది. సో అదే విధంగా మన డేటా సెట్ కూడా కరెక్ట్ గా పాయింట్ అయిందా లేదా, దాని డేటా అనేది కరెక్ట్ గా పాయింట్ అవుతుందా లేదా అని చూసుకునే దానికి మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి అనమాట. మీరు కనెక్షన్ ఏదైనా ఇష్యూ గానైతే మీరు ఓపెన్ లోకి వెళ్ళేసి మళ్ళీ మొత్తం చేసుకోవచ్చు. ఇక్కడ ఓపెన్ లోకి వెళ్ళేసి మొత్తం చేసుకోవచ్చు. ఈవెన్ మనం టెస్ట్ కనెక్షన్ కూడా చేసుకోవచ్చు లింక్డ్ సర్వీస్ ని ఈచ్ అండ్ లేకపోతే ఏదైనా ఇష్యూస్ ఏమైనా వచ్చింది, లేదా పాస్వర్డ్ చేంజ్ అయింది, లేదా వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, సో స్టోరేజ్ ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారా, ఏమైనా చేసుకోవాలనుకుంటే జస్ట్ మీరు ఎడిట్లోకి వెళ్ళిపోవచ్చు, లేదా అసలు మీకు ఫ్రెష్ అకౌంట్ కూడా ఫ్రెష్ గా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, డిపెండ్స్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. ఓకే, సో ఇట్లా రావాలి. అదే విధంగా మళ్ళీ బ్యాక్ వచ్చి ఒకవేళ ఇదంతా కరెక్ట్ అయిన ఇబ్బంది లేదనుకున్నప్పుడు ఒకసారి టెస్టింగ్ కోసం ఏంటంటే జస్ట్ ప్రివ్యూ డేటా మనం క్లిక్ చేస్తే మనకి ఏవైతే ఆ ఫైల్లో డేటా ఉందో ఆ డేటా అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది అంటే నీ సోర్స్ అనేది రెడీ అయిపోయింది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ మనకి ఏంటంటే సింక్. ఓకే, సింక్ ఏంది, నేను టార్గెట్ ఏమని చెప్పానండి, ఇప్పుడు టార్గెట్ కూడా బ్లాబ్ అని చెప్పాను. ఓకే, అలాంటి కేసెస్ లో మనం ఏం చేసుకోవచ్చు అని అంటే అది కూడా క్రియేట్ చేసుకుని బ్లాబ్ స్టోరేజ్ కంటిన్యూ CSV కంటిన్యూ. ఓకే, లింక్డ్ సర్వీస్ ఆల్రెడీ మేము క్రియేట్ చేసాము, అజూర్ బ్లాబ్ స్టోరేజ్ LS. ఓకే, సో కంటైనర్ ఎక్కడ స్టోర్ చేసుకోవాలి మీరు డేటాని, ఫర్ ఎగ్జాంపుల్ test1.
ఓకే, టెస్ట్ 1 లో నేను డేటాని స్టోర్ చేయాలనుకుంటున్నాను. ఓకే, క్లిక్ ఆన్ ఓకే, క్లిక్ ఆన్ ఓకే. సో ఆ ఫైల్ లొకేషన్ ఇచ్చేసా, అంటే కంటైనర్ ఫైల్ లొకేషన్ ఇచ్చేసి ఇక్కడ. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను, జస్ట్ వచ్చేసి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. వ్యాలిడేట్ అని క్లిక్ చేస్తే యువర్ పైప్ లైన్ హ్యాస్ బీన్ వ్యాలిడేటెడ్, నో ఎర్రర్స్ ఫర్ ఫౌండ్. సో సమ్ ఎర్రర్స్ కానీ ఉంటే వ్యాలిడేటర్ అనేది చెప్తుంది అనమాట. ఓకే, ఎర్రర్స్ ఉంటాయని. లేదు జస్ట్ డీబగ్ అంటే, సో డీబగ్ టెస్ట్ రన్స్ ఆఫ్ ద కరెంట్ పైప్ లైన్ వితౌట్ పబ్లిషింగ్ యువర్ చేంజెస్ టు ద సర్వీస్. అంటే మనము ఏవైతే ఇప్పుడు దాకా అప్డేట్ చేసామో, ఓకే, ఈ అప్డేట్స్ అన్ని ఇక్కడ మనకి సేవ్ కావన్నమాట. జస్ట్ ఇక్కడ ఈ సెషన్స్ లో మాత్రం ఓపెన్ అయి ఉంటాయి. ఎప్పుడైతే మనము పబ్లిష్ ఆల్ అని కొడతామో అప్పుడు మొత్తం డేటా అనేది సేవ్ అయిపోద్ది అనమాట. ఓకే, అప్పుడు దాకా ఈ డేటా అనేది సేవ్ కాదు ఇది. కానీ బిఫోర్ పబ్లిషింగ్ ఏంటంటే అసలు ఈ కరెక్ట్ గా మనం సెటప్ చేసిన అంతా కరెక్ట్ గా ఉందా లేదా, కరెక్ట్ గా లోడ్ అవుతుందా లేదా, దానికి జస్ట్ టెస్టింగ్ పర్పస్ కింద మనం ఏంటంటే డీబగ్ అని క్లిక్ చేస్తే డీబగ్ అని చేస్తే ఇది రన్ అయిద్ది అనమాట. సేమ్ ఆల్మోస్ట్ మనము ఎట్లయితే రన్ చేస్తామో యాడ్ ట్రిగ్గర్ తో సేమ్ ఆల్మోస్ట్ ఇలానే ఉంటది. సో దీనికి డిఫరెన్స్ ఏంటంటే యాడ్ ట్రిగ్గర్ అనేది ఇప్పుడు మాన్యువల్ గా ఎప్పుడు రన్ చేయగలుస్తామనంటే మనం పబ్లిష్ ఆల్ రన్ చేసినప్పుడు, సేవ్ చేసినప్పుడు, పబ్లిష్ ఆల్ ఒకసారి చేసినప్పుడు మాత్రమే, అంటే ఈ పైప్ లైన్ పబ్లిష్ మాత్రం అయితేనే మనం యాడ్ ట్రిగ్గర్ ని ఎనేబుల్ చేయగలుస్తాం. సో చూడండి, సక్సెస్ అయింది. ఓకే, సో మీరు ఇది కూడా గమనించవచ్చు. సో ఇక్కడ నీ పారామీటర్స్ ఏమి ఇచ్చారు, ఓకే, స్టోరేజ్ పాత్లు, తర్వాత అన్ని ఏమేమి ఉన్నాయి దీంట్లో, ఫైలా లేకపోతే ఏంది ఇదంతా. సో ఇదంతా మీరు ఏవైతే మనకి ఉన్నాయో అవన్నీ చూపిస్తుంది. అదే విధంగా ఇక్కడ డేటా రీడు, డేటా రిటర్న్, ఓకే, ఫైల్స్ రీడు, ఫైల్స్ అన్ని ఇదంతా చెప్తుంటా ఉంటది అనమాట. ఇంకంతా చూసుకొని ఓకే. సో ఏదైనా ఎర్రర్ వస్తే మనం చూసుకోవచ్చు. అదే విధంగా ఇక్కడ స్పెట్స్ కానీ వస్తే ఇక్కడ రీడ్ చేసింది, తర్వాత వచ్చేసి 46 బైట్స్, 46 బైట్స్. ఓకే, రోస్ రీడ్, రోస్ రిటర్న్. ఓకే, మొత్తం ఎంత టైం పట్టింది, మొత్తం ఇక్కడ మొత్తం నీకు నీట్ గా చూపిస్తుంది అనమాట ఇక్కడ. ఓకే, సో ఇది కాపీ డేటా. సో ఇప్పుడు అవర్ రిక్వైర్మెంట్ ఏంది, మనము టెస్ట్ డిబి అకౌంట్ లో నుంచి టెస్ట్ అండర్ స్కోర్ సివిఎస్ ని మనం ఎక్కడికి పంపించాము, టెస్ట్ పి లోకే, టెస్ట్ 1 లోకే, యా టెస్ట్ 1 లోకి పంపించాం. ఓకే, టెస్ట్ 1 లో ఏముంది ఇది, ఓకే, టెస్ట్ 1 అండర్ స్కోర్ SAS.csv ఫైల్ అనేది క్రియేట్ అయింది ఇప్పుడు ఇక్కడ. ఓకే, అంటే మనము అక్కడ నుంచి ఫైల్ తీసుకొని మనం ఇక్కడికి డేటా అనేది కాపీ చేసాం. ఇజ్ ఇట్ క్లియర్? క్లియర్ అన్న. అర్థమైందా? ఓకేనా? ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే డిలీట్ యాక్టివిటీ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక సిఎస్పి ఫైల్ ఉంది, ఓకే, నీ సోర్స్ కంటైనర్ లో. సో ఆ ఫైల్ ని మనము డిలీట్ చేయాలనుకుంటున్నాము. ఏ విధంగా చేస్తారు అంటే, ఎందుకు ఇవన్నీ మనం చేస్తున్నామంటే భయ్యా, ఇవన్నీ సింపుల్ టాస్క్. అంటే మనము ఇవన్నీ కూడా ఏంటంటే మేబీ టెస్ట్ ఫైల్లో లేకపోతే ఇంకోటి ఏమన్నా మీరు చేసుకొని ఫైనల్ గా మీరు రిమూవ్ చేసుకోవాలనుకుంటున్నారు. లేదంటే బిఫోర్ ప్రాసెసింగ్ అవర్ డేటా వీ నీడ్ టు రిమూవ్ దట్ ఫైల్స్. సో ఎనీథింగ్ అనమాట. ఓకే, మీరు ఒకవేళ డిలీట్ చేసుకోవాలనుకుంటే డిలీట్ యాక్టివిటీ అనేది ఉంటుంది అనమాట. ఓకే, సో మీరు ఇక్కడ గమనిస్తే మనకి మల్టిపుల్ యాక్టివిటీస్ ఉంటాయి ఇక్కడ. సో దానికి కూడా నేను ఇక్కడ ఆల్రెడీ క్రియేట్ చేశాను అనుకుంటా. ఇంకో డిలీట్ యాక్టివిటీ 2 ఇదిగోండి. ఇక్కడ జస్ట్ డిలీట్ అని ఏ విధంగా వచ్చింది, ఇక్కడ కూడా మీరు జస్ట్ న్యూ అని వెళ్ళేసి పైప్ లైన్కి వెళ్ళైతే డిలీట్ యాక్టివిటీ, రెండు సేమే. జస్ట్ ఇది డిలీట్ యాక్టివిటీ. ఓకే, మీరు పాత్ కనిస్తే ఖతం, సోర్సు ఒక డేటా సెట్, ఏ డేటా సెట్ లో మనం ఆ ఫైల్ కనిస్తే ఆ ఫైల్ ఎగిరిపోతుంది. సో ఇక్కడ ఏముండదు, సింపుల్ అనమాట. ఇది ఏముండదు, పెద్ద విషయం ఏముండదు. సోర్స్ లోకి వెళ్తావు, ఏదైతే నీకు సోర్స్ డేటా సెట్ ఉందో ఆ సోర్స్ డేటా సెట్ వచ్చేసి =CSV అని వచ్చి మనం తీసుకున్నాం కదా. ఏవైతే మనకి ఫైల్ ఉందో ఆ ఫైల్ ని నువ్వు రిమూవ్ తీసుకోవాలనుకుంటే రిమూవ్, జస్ట్ ఇక్కడ కంటైనర్ నేము, తర్వాత ఏదైనా ఫోల్డర్ ఉందా కంటైనర్ లోపల, లేకపోతే జస్ట్ ఒక ఫైల్ ఏమైనా డిలీట్ చేయాలనుకుంటున్నారా, దట్స్ ఇట్. అది ఇచ్చేసి మీరు జస్ట్ క్లిక్ ఆన్ రన్ అని కొట్టేస్తే అయిపోద్ది. ఇంకా లాగిన్ ఇంకా ఏం అవసరం ఉండదు ఇక్కడ. మీరు గమనిస్తే మీరు కూడా జస్ట్ మనం చెక్ చేద్దాం అనుకుంటే జస్ట్ ఇక్కడ
సోర్స్ లోకి వెళ్ళేసి మనము ఇప్పుడు ఏం చేసాము, బ్లాక్ టు సిఎస్వి రైట్. ఓకే, ఇక్కడ ఓపెన్ లోకి వెళ్ళి సో ఇక్కడ మీరు గమనించండి, మనము డిలిమిటెడ్ టెక్స్ట్ 10 అనేది నేను ఆల్రెడీ ఉన్నాను. దీంట్లో ఆల్రెడీ మనం ఈ లింక్డ్ సర్వే తీసుకున్నాను, మన ఫైల్ పాత్ తీసుకున్నాను. సో నేను ఒక బ్రౌజ్ చేసుకొని ఏదన్నా ఒక ఫైల్, సో ఇప్పుడు మనమే లోడ్ చేసాం కదా test1 లో. ఏ ఫైల్ లోడ్ చేసాం మనము? test1.csv తీసుకున్నాం కదా, ఈ ఫైలే తీసుకున్నాం. ఏదో ఎందుకు మనకి, సో ఈ ఫైల్ తీసుకున్నాం. ఇప్పుడు ఈ ఫైల్ మనం రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, పైప్లైన్ 6 ఇక్కడ చూడండి, ఆ ఫైల్ తీసుకున్నాము. జస్ట్ మనము ఒకసారి క్లిక్ ఆన్ డీబగ్. ఇక్కడ లాగింగ్ లో వచ్చే లోపల లాగింగ్ అకౌంట్ లింక్డ్ సర్వీస్ అనమాట. ఏది లింక్డ్ సర్వీస్ అంటే ఎల్ఎస్ అనమాట. ఓకే, సో ఇది ఇచ్చేసి సక్సీడెడ్ అంటే ఈ test1 లో ఈ సాస్ ఫైల్ అనేది ఇప్పుడు ఉండకూడదు. జస్ట్ రీఫ్రెష్ చేయండి, డిలీట్ అయిపోయింది కదా. సో ఈ విధంగా మీరు ఫైల్ కూడా డిలీట్ చేసుకోవచ్చు. ఎక్కడ? మన బ్లాక్ స్టోరేజ్ లోవి, బై యూజింగ్ ఏందండి, ఏం యాక్టివిటీ? డిలీట్ యాక్టివిటీ. అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఉమ్. ఓకే, అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి మన రిక్వైర్మెంట్ ఏంటంటే, నాకు బ్లాబ్ లో ఒక ఫైల్ ఉంది. ఓకే, లేదనంటే సీక్వల్ లో ఒక టేబుల్ ఉంది. ఆ సీక్వల్ టేబుల్ ని నేను బ్లాబ్ లోకి పంపించాలి. ఓకే, అదే విధంగా లేదంటే బ్లాబ్ లో జేసన్ ఫైల్ ఒకటి ఉంది, దాన్ని సీక్వల్ డీబీలోకి లోడ్ చేసుకోవాలి. సో వైస్ వర్సా అనమాట. అంటే మనకు ఒక టేబుల్ ఉంది, ఆ టేబుల్ ని మనం ఒక ఫైల్లో అంటే జేసానా సిఎస్పి ఏదన్నా ఫైల్ స్టోరేజ్ లోకి ఫైల్ వాటిలోకి లోడ్ చేసుకునే అవ్వచ్చు. లేదంటే బ్లాబ్, ఓకే, బ్లాబ్ నేను జేసాన్ లోగా క్రియేట్ చేసుకున్నాను. అంటే ఒక ఫైల్ ని నేను ఇప్పుడు సిఎస్పి కాకుండా జేసాన్ ఫైల్ గా కన్వర్ట్ చేసుకుంటున్నా. ఓకే, జేసాన్ గా క్రియేట్ చేసుకుంటున్నా. మళ్ళీ అదే జేసాన్ని మళ్ళీ నేను ఇంకో టేబుల్ గా క్రియేట్ కూడా చేసుకుంటాను అనమాట. నాకు నచ్చినట్టు నేను చేసుకోవచ్చు అనమాట. దేన్ని ఇక్కడ కూడా మన రిక్వైర్మెంట్ ఏంటంటే, మనకి బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే హౌ టు రీడ్ ద డేటా ఫ్రమ్ సీక్వల్ డేటాబేస్ అనమాట. ఎక్కడ? మన అజూర్ సీక్వల్ డేటాబేస్ కి ఏ విధంగా మనము కనెక్ట్ కావాలి అనేది మన కాన్సెప్ట్ అనమాట. సో ఏ విధంగా కనెక్ట్ కావచ్చు అంటే మీరు సెల్ఫ్ హోస్టెడ్ యూజ్ చేసి కనెక్ట్ అవ్వచ్చు. అజూర్ సీక్వల్ డేటాబేస్. అజూరా? అజూర్ కి మీరు జస్ట్ ఏందనంటే అప్పుడు కూడా మీరు కాపీ యాక్టివిటీ తీసుకొని అజూర్ ఉన్నప్పుడు నీకు ఆటో అబ్బా. ఓకే, అజూర్ ఆటో. డేటాబేస్ అంటే నేను ఎంఎస్ఎస్ అవుట్ సైడ్ అనుకున్నాను, ఆన్ ప్రెమిసెస్. ఇది లాస్ట్ టైం చెప్పాను నేను, డేటాబేస్ ఏ విధంగా సెటప్ చేయాలో. చెప్పలేదన్న డేటాబేస్. అజూర్ సీక్వల్ డేటాబేస్ ఎట్లాగా క్రియేట్ చేయాలి అని నేను చెప్పలేదా? చెప్పారన్నా, నేను స్క్రీన్ షేర్ చేసి మీకు చేశాను. అదే కదా నేను చెప్పాను అహ్మద్, ఒకసారి చెక్ చేయి వీడియో. అదే ఓకే, చేస్తాను, క్లాస్కి వచ్చినట్లేదు చూస్తాను. ఒకసారి అది టెస్ట్ చేయి.
సో మనము ఏ విధంగా డేటాబేస్ క్రియేట్ చేయాలో నేను లాస్ట్ సెషన్లో చెప్పున్నాను. ఒకసారి దాన్ని రివ్యూ చేసుకోండి. ఓకే. సో ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటంటే నాకు ఇక్కడ డేటాబేస్లో ఒక మల్టిపుల్ టేబుల్స్ ఉన్నాయి. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక టేబుల్ని రీడ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ టేబుల్ని మనం రీడ్ చేసి దాన్ని JSON ఫైల్గా కన్వర్ట్ చేద్దాం. ఏ విధంగా కన్వర్ట్ చేస్తాం అనేది మన కాన్సెప్ట్ ఇక్కడ. ఓకే. మనకి దానికి ఏం కావాలి? ఇప్పుడు మనకి ఏం సెట్ చేసుకోవాలి ఇక్కడ? సీక్వల్ డేటాబేస్, అజూర్ సీక్వల్ డేటాబేస్, అజూర్ సీక్వల్ అని టైప్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి. సో అజూర్ సీక్వల్ డేటాబేస్ అంటంతోనే ఇది వచ్చింది. ఓకే. దీనికి క్లిక్ ఆన్ కంటిన్యూ అని కొట్టుకోవాలి. ఓకే. లింక్డ్ సర్వీస్ ఏం కావాలి? న్యూ. సో మీకు నేర్పించాలి కాబట్టి ఆ స్కూల్ డేటాబేస్ అని చెప్పేసి ఇది కూడా లింక్డ్ సర్వీస్ ఎస్ అని పెట్టుకుందాం, LS. ఓకే. ఇక్కడ చూడండి, బై డిఫాల్ట్ ఆటో రిజర్వ్ ఇంటిగ్రేషన్ అంటే తీసుకుంటుంది. ఓకే. సో ఇక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటుంది అనమాట. సబ్స్క్రిప్షన్ వచ్చేసి ఏంటంటే ఫ్రీ ట్రయల్. ఓకే. సో ఇక్కడ సర్వర్ నేమ్ ఏంటిది? ఏదైతే మీరు క్రియేట్ చేశారో ఇక్కడ మీ సర్వర్ నేమ్ వచ్చేసి ఇక్కడ చూపిస్తుంది అనమాట, 79 ఇది. ఓకే. నా సర్వర్ నేమ్ ఏంటిది? 79. లేదు మీకు ఇంకా డౌట్ ఉందనుకుంటే ఇక్కడ ఓవర్ వ్యూలోకి వెళ్తే ఇక్కడ చూడండి, మీ సర్వర్ నేమ్ టెస్ట్ SQL DB 1 2 3 4 5 6 7 8 లేదు ఇక్కడ. ఓకే. సో నాకు ఇక్కడ సర్వర్ నేమ్ ఏం చూపిస్తుంది? 789 ఉంది. ఇది నేను తప్పు చేశాను, అందువల్ల నేను ఇది యూజ్ చేయట్లేదు. ఓకే. ఇది కరెక్ట్ వన్ అనమాట. ఓకే. 79. ఓకే. ఇక్కడ మళ్ళీ మనం గమనిస్తే డేటాబేస్ నేమ్ ఆటోమేటిక్ గా తీసుకుంటుంది, అంతే. ఇది అడుగుద్ది ఇది. ఓకే. సో ఇది ఒక్కసారి మాత్రమే సెటప్ చేసుకోండి, మల్టిపుల్ టైమ్స్ అవసరం లేదు, ఒక్కసారే. ఓకే. సో ఇది వచ్చేసి టెస్ట్ SQL DB. సో డేటాబేస్ నేమ్ కూడా మీరు ఇక్కడ గమనిస్తే నా డేటాబేస్ నేమ్ వచ్చేసి ఏంటిది? మీరు కనెక్షన్ స్ట్రింగ్ మీద క్లిక్ చేస్తే JDBCలోకి వెళితే ఇక్కడ మనకి చూడండి, ఈ సర్వర్ నేమ్ ఇచ్చుద్ది, డేటాబేస్ నేమ్ ఇచ్చుద్ది, అదే విధంగా అన్ని. ఇంకా డేటాబేస్ నేమ్ ఇక్కడ ఏంది? టెస్ట్ SQL DB అని చెప్పాను కదా. సో అది కూడా చూపిస్తుంది ఇక్కడ. సో టెస్ట్ SQL DB అని చెప్పేసి నా టెస్ట్ డేటాబేస్ ఇది. ఓకే. సో ఇక్కడ అథెంటికేషన్ టైప్ వచ్చేసి SQL అథెంటికేషన్ సెలెక్ట్ చేసుకుంటాం. సో క్రియేట్ చేసేటప్పుడు మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ సేవ్ చేసి పెట్టుకుంటాం. ఓకే. సో ఏ విధంగా ఇక్కడ పాస్వర్డ్ వచ్చేసి ఓకే. ఇక్కడికి వచ్చేసి మీరు టెస్ట్ కనెక్షన్ కొట్టాలి. ఓ, సంథింగ్ ఈజ్ నాన్ సెన్స్ యార్. 1 minute. Admin 1 2 3 4 password this one.
యా కనెక్షన్ సక్సెస్ఫుల్. సమ్ టైమ్స్ ఏంటంటే నెట్వర్క్ ఇష్యూ ఏదో జరుగుతుంది నాకు.